అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రచారంలో మనం గనక అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1500 రూపాయలు అంటే 1500 రూపాయలను ప్రతి నెల కూడా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ఈ ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఈ 1500 రూపాయల పథకానికి మీరు దరఖాస్తు చేసుకునే సమయం అయితే వచ్చింది. ఇక మీరు ఖచ్చితంగా ఈ 5 పత్రాలు రెడీగా పెట్టుకుని మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి, ఏ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ అనేది మొదలవుతుంది, అంతేకాకుండా మనకు ఒక రేషన్ కార్డులో ఎంతమంది మహిళలకి ఈ పథకం వర్తిస్తుంది, అలాగే ఒక కుటుంబంలో 2 లేదా 3 లేదా 4 మహిళలు ఉంటే కూడా ఈ 1500 రూపాయలను ప్రతి ఒక్కరికి ఇస్తారా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్నటువంటి అంటే పింఛన్ తీసుకుంటున్నటువంటి మహిళలకు ఈ ప్రతి నెల 1500 రూపాయల పథకం వర్తిస్తుందా, వర్తించదా, ఇక డ్వాక్రా సంఘాల మహిళలకు వర్తిస్తుందా, వర్తించదా, డ్వాక్రాలో అభయహస్తం పింఛన్ తీసుకుంటున్నటువంటి మహిళలకు ఈ పథకం డబ్బులు వస్తుందా రాదా అనే పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. మీరు చాలా మంది ఏంటంటే కేవలం 2 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని. 2 నిమిషాలు చూస్తే ఏం అర్థం కాదు. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది. ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అన్న. ఈ వీడియో కిందనే ఉంది లైక్ బటన్, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది కిందనే. ఇంకా మీరు వీడియో చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, తప్పకుండా కిందకు చూసి లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. ఆ వాట్సాప్ ద్వారా మీరు లింక్ అనేది, ఈ వీడియో లింక్ అనేది వారికి మీరు షేర్ చేయొచ్చు. ఈ లింక్ మీ వాట్సాప్ లో ఉన్న నంబర్లకంతా షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే రాయలసీమ జిల్లాలో 1500 అంటారు, ఇక మన ఉత్తరాంధ్ర జిల్లాలో 1500 అంటారు. కాబట్టి ఈ 1500 రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ హామీని నెరవేర్చేందుకు ఆయన ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు, ఏ పత్రాలు ఉండాలి, ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారం అయితే ముందుగా తెలుసుకుని తర్వాత ఎవరికి ఇస్తారు ఏంటి అనే వివరాలు కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకుంటే ఈ యొక్క పథకానికి ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ప్రతి నెల కూడా 1500 రూపాయలు అయితే వర్తిస్తుందన్నమాట. ఈ పథకానికి ఏ పత్రాలు కావాలని చూస్తే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ అంటే మీ వయసును ధృవీకరించేటువంటి బర్త్ సర్టిఫికెట్ అంటే చాలా మందికి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనమంతా పల్లెటూరులో, మన వాళ్ళంతా కూడా పల్లెటూరులో ఉన్నారు కాబట్టి చాలా మందికి బర్త్ సర్టిఫికెట్లు ఉండవు. అంటే ఈ మధ్య కాలంలో చదువుకున్న వారికి మాత్రమే బర్త్ సర్టిఫికెట్లు ఉంటాయి, మిగిలిన వారికి బర్త్ సర్టిఫికెట్లు ఉండవు. కాబట్టి బర్త్ సర్టిఫికెట్ లేకపోయినా కూడా మీకు ఆధార్ కార్డులో ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది, ఈ మధ్య కాలంలో కనుక డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుంటే మీకు ఈ పథకానికి మీరు అనర్హులు అవుతారు. ఎందుకంటే వయసు మార్చుకున్నారని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే వస్తుంది. ఇక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 ఫోటోలు, అలాగే తప్పకుండా ఈ పత్రాలను మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉంటేనే మీకు ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇక తర్వాత మనకు పింఛను తీసుకునే వారికి ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అని చాలా మంది అడగడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్నారో, ప్రతి నెల కూడా పింఛన్ తీసుకుంటున్నారో
వారికైతే ఈ పథకం వర్తించదు. ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఆల్రెడీ మీకు పింఛన్ వస్తుంటుంది కాబట్టి అంటే పింఛన్ 60 ఏళ్ళకి కదా పింఛన్ ఇస్తారని మీరు అనుకోవచ్చు. అలా కాదు, ఎవరైనా వితంతువులు అంటే చాలా మంది మహిళలు భర్తలను వదిలేసి ఉంటారు, లేకంటే భర్తలు ఏదైనా ప్రమాదంలో చనిపోయి ఉంటారు. అటువంటి వారందరికీ కూడా వితంతు పెన్షన్ అలాగే ఒంటరి మహిళ పెన్షన్ వస్తూ ఉంటుంది. ఇటువంటి వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇటువంటి వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి లేదు. ఈ పథకానికి సంబంధించిన 1500 రూపాయలను కూడా వీరికైతే ఇవ్వరు. ఇదొక అప్డేటు. ఇక దీని తర్వాత డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరికీ కూడా మనకు డ్వాక్రాలో అభయహస్తం పింఛన్ వస్తుంది. 500 రూపాయల అభయహస్తం పింఛన్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక ఈ అభయహస్తం పింఛన్ తీసుకుంటున్నటువంటి డ్వాక్రా అక్కచెల్లెమ్మలు కూడా అడగడం జరిగింది, మాకు ఈ పింఛన్ వస్తుందా అంటే ఈ పథకం వర్తిస్తుందా అని అడగడం జరిగింది. ఇక వీరికి కూడా ఈ పథకం అనేది వర్తించదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఎవరైతే అభయహస్తం పింఛన్ తీసుకుంటున్నారో వారికైతే ఈ ఆడబిడ్డ అనేది 1500 రూపాయల పథకం అయితే వర్తించదు. ఇక రెండొక అప్డేటు. ఇక మూడో చూసుకుంటే రేషన్ కార్డులో అలాగే ఒక ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళున్నా కూడా ఇస్తారా అని అడగడం జరిగింది. ఇక ప్రభుత్వం అయితే దీని పట్ల ఎన్నికల మేనిఫెస్టోలో కానీ లేకపోతే ఎక్కడైనా మీటింగ్లు పెట్టినప్పుడు కానీ లేకపోతే 20 రోజులు గవర్నమెంట్ ఏర్పడి 20 రోజులు అయింది కదా, 20 రోజుల్లో కానీ ఎక్కడా కూడా మనకు ఒకరికే ఇస్తాము లేకపోతే ఇంతమందికి ఇస్తామని ఎక్కడా చెప్పలేదన్నమాట. కాబట్టి ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు మన ఛానల్కు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు రేషన్ కార్డులో ఎంతమంది అన్నా ఉంది అంటే ఒక తల్లి 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వయసు వచ్చిన వారు, వారి ముగ్గురికి కూడా అక్కడ ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడుతుంది. ఒక రేషన్ కార్డులో 2 లేదా 3 ఉంటారు, లేకపోతే ఒక ఇంట్లో లేక 3 లేదా 4 ఉంటారు. కాబట్టి ఇది ఇబ్బంది అవుతుంది. కాబట్టి రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ యజమానికి మాత్రమే మనకు అంటే ఆడవాళ్ళ యజమానిగా ఉంటారు కాబట్టి ఆడవారికి మాత్రమే ఒకరికి మాత్రమే రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి మహాశక్తి పథకం కింద 1500 రూపాయలను ఇస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఈ పథకం యొక్క రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభం కాబోతుందండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా నేను ఏవైతే పత్రాలు చెప్పానో ఆ పత్రాలన్నీ రెడీగా పెట్టుకోండి. ఈ నెల చివరి వారం నుంచి కూడా మనకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా మీరు ఈ 1500 రూపాయల పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకుని వారందరికీ కూడా ప్రతి నెల 1500, 1500 రూపాయలను మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఈ 1500 రూపాయల పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే తప్పకుండా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.